నిరుపేద విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగిలినటువంటి వైద్య విద్యను అందుబాటులోకి తెచ్చేందుకు గత ప్రభుత్వం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అప్పటికే 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తయి ఈరోజు అక్కడ విద్యార్థులు విద్యను అభ్యసించేందుకు అనువైనటువంటి ప్రదేశం. ప్రస్తుతం మాత్రం ఇంకొక 10 మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి అసంపూర్ణ నిర్మాణాలతో ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ 10 మెడికల్ కాలేజీల్లో కూడాను పీపీపీ మోడల్లో ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆహ్వానించడం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరసిస్తుంది. ఈ ప్రకటన విడుదల కేబినెట్ ఆమోదం చేసిన నాటి నుండి నేటి వరకు కూడాను మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ పెట్టుబడుల విషయంలో మాత్రం మెడికల్ ఏదైతే వైద్యం ఉందో అంగట్లో పెట్టిన సరుగ్గా అమ్ముకోవడమే తప్ప పేద విద్యార్థులకు మాత్రం ఆ విద్య అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదని తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రస్తుతం మాత్రం చలో మెడికల్ కాలేజీలు పిలుపునిచ్చినట్టు పార్టీ అధినేత ఇచ్చిన పిలుపు మేరకు మాత్రం శ్రీకాకుళం జిల్లా విజయనగరం సంబంధించిన నాయకులందరూ మన్యం జిల్లాలో అసంపూర్ణ నిర్మాణంలో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీ మాత్రం సందర్శన జరిగింది. ప్రస్తుతం మాత్రం ఏవైతే ఈ మెడికల్ కాలేజీలు అందరూ సందర్శించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూస్తే కనుక నాయకులందరూ కూడాను అసంపూర్ణ నిర్మాణంతోనూ ఈ మెడికల్ కాలేజీని సందర్శించారు. దీన్ని పీపీపీ మోడల్లో ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానించడానికి మాత్రం తీవ్రంగా నిరసిస్తున్నారు. ఏదైతే ఇప్పటికే 80% పూర్తయినటువంటి ఈ కళాశాలలు మాత్రం ప్రైవేట్ భాగస్వామ్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా ముందుకొస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఎవరైతే పెట్టుబడి పెట్టారో వారందరినీ కూడాను పూర్తిగా వెనకబడి పెడతాం, అదేవిధంగా వాటిని రద్దు చేస్తాం ప్రకటించినప్పటికి కూడాను ప్రభుత్వం మాత్రం వారిని స్వాగతం పలికి ఈరోజు వారిని భాగస్వామ్యం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవలసినటువంటి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయకుండా ఉండేందుకు చేసిన ప్రయత్నంలో జరుగుతున్నటువంటి ఏదైతే చెలో మెడికల్ కాలేజ్ ఉందో దానికి సంబంధించి ప్రస్తుతం మీరు చేస్తున్నటువంటి నిరసనలో ప్రతి ఒక్కరికి అర్థమైన రీతిలో మెడికల్ విద్యార్థులకు మాత్రం ఈరోజు ఈ వ్యవస్థ దూరం అయిపోయే పరిస్థితులు పేదలకు కనిపిస్తుంది. కూటమి ప్రదేశం తీసుకునే ఈ నిర్ణయాన్ని ఏ విధంగా తిప్పికొడతారు? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఈ బిల్డింగ్స్ అన్నీ చూస్తున్నారు. మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019 నుంచి 24 సంవత్సరాలు ఏదైతే 5 సంవత్సరాల పీరియడ్ ఉందో ఈ 5 సంవత్సరాల పీరియడ్లో మన్యం జిల్లాలో అంటే 4 నియోజకవర్గాలు ఉన్న మన్యం జిల్లా 3 ఎస్సీ 1 ఎస్సీ 3 ఎస్టీ ఉన్న నియోజకవర్గంలో అలాంటి ఈ జిల్లాలో ఈరోజు బ్యూటిఫుల్గా ఒక మెడికల్ కాలేజ్ కట్టడానికి ఈరోజు ఒక హాస్పిటల్ ఇది నిర్మించడం జరిగింది. అలాగే మెడికల్ కాలేజ్ సంబంధించి 20 ఎకరాలు ఎక్విజిషన్ చేసి పనులకి రెడీగా ఉన్న సందర్భంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1 సంవత్సరం 6 మాసాలు అయింది, కనీసం ఒక ఇటుకు కూడా పెట్టలేదు. అది కాక ఈరోజు ఇక్కడ ప్రైవేట్ పీపీపీ మోడల్లో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మోడల్లో ఇచ్చేయడం అది ఎంతవరకు సమంజసం? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్లో 11 మెడికల్ కాలేజ్ మట్టుకే ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అతని టెన్యూర్ 5 సంవత్సరాల్లో కరోనా 2 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా 3 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్లో బుర్ర పెట్టిన సందర్భంలో ఈ 3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం ఇది చరిత్రలో లిఖించదగ్గ విషయం. ఇలాంటి 17 మెడికల్ కాలేజ్లో 10 మెడికల్ కాలేజ్ ఈరోజు కిక్ బ్యాక్స్ కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకొని కేవలం పెద్ద అవినీతి చేయడానికి ఈరోజు మెడికల్ కాలేజెస్ అన్నీ కూడాను ప్రైవేటీకరణ చేసే సందర్భం చూస్తుంటే అందరికీ కూడా బాధ కలిగిస్తుంది. ఇంకా పెద్ద విషయం ఏంటంటే అసలు దేశంలో పీపీపీ మోడల్లో ఏ మెడికల్ కాలేజ్ కూడా లేదు, అసలు ఎక్కడా కూడా లేదు. 2 రాష్ట్రాల్లోని గోవా అండ్ ఉత్తరాఖండ్లో పీపీపీ మోడ్ ఏదైతే ఉందో కేవలం ఆ రోజు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తే ఆ 2 కూడా వెనక్కి తీసుకున్న సందర్భం. కానీ ఈరోజు కొత్తగా అవన్నీ కూడా స్వీకరించుకున్న చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఈ పీపీపీ మోడల్ అనేది ఆంధ్రప్రదేశ్లో పెట్టడం కేవలం ఇదేంటంటే ఒక వెనకాల ఒక పెద్ద స్కామ్ జరుగుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తే ఎప్పుడు కూడా పేదల వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ పెట్టుబడిదారుల వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉంటారని చెప్పి ఈ విషయం ద్వారా తేటతెల్లమైంది. చూస్తే కనుక ఏదైతే పీపీపీ మోడల్లో ప్రైవేట్ వ్యక్తుల్ని పెట్టుబడిదారులకు ఆహ్వానించి వైద్య విద్యను మాత్రం ఈరోజు అంగట్లో సరుకులాగా విక్రయిస్తేందుకు కూటమి ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించిందంటే ఈ రోజున మీరు చూస్తున్నారు. ఒక్కసారి మీరు కెమెరా తిప్పితే మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఆ బిల్డింగ్ చూడండి. 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడికల్ కాలేజీలకి చాలా పెద్దపీట వేశారు. సుమారు 3,800 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి మెడికల్ కాలేజీలకి శ్రీకారం చుట్టారు. 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుడితే 17 మెడికల్ కాలేజీల్లో 7 మెడికల్ కాలేజీలు సిద్ధమయ్యాయి ప్రారంభానికి. ఈ రోజున కూటమి ప్రభుత్వం సంపన్నులకి, పెద్దలకి, డబ్బున్న వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి
తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ ప్రైవేటీకరణ. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఒక్క పార్వతీపురంలోనే కాదు, ఒక్క శ్రీకాకుళంలోనే కాదు, యావత్ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ, విద్యార్థులందరూ గొంతెట్టి వ్యతిరేకిస్తున్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. నేను ఒకటే మీ అందరికీ నేను కోరుకుంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆనాడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కానీ పేదల పక్షాన పోరాడే వ్యక్తులు, పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన వ్యక్తులు, పేదలు చదువుకోవాలి అనే ఆలోచనతోనే ఈ రోజున మెడికల్ కాలేజీలు ఇన్ని పెట్టడం జరిగింది. ఇది ఆషామాషిగా ఒక రోజులో అయిపోయినది కాదు. సుమారు మళ్ళీ మీకు చెప్తున్నాను, 3,800 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి పెట్టారు. దానికి ఎంత గొప్ప మనసు ఉండాలండి. చూస్తే కనుక కేంద్ర ప్రభుత్వం కనుసైకిల్లో సీట్ల కేటాయింపులు జరుగుతుంది. వారి పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ మెడికల్ విద్య ఏదైతే ఉందో, ఈ విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం దుందుడుకు చెరిగే వ్యవహరించే ఈ పీపీపీ మోడల్ అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ రోజున కూటమి ప్రభుత్వం పేదల కడుపు కొట్టింది, పేద విద్యార్థుల కడుపు కొట్టింది. నేను ఆర్టీవీ ద్వారా నేను ఒక్క ప్రశ్న అడుగుతున్నాను, ప్రజలందరికీ కూడా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఒకసారి ఆలోచించండి ఈ ప్రశ్న. ఉదాహరణకి ఆటో డ్రైవర్, ఒక రిక్షా డ్రైవర్, ఒక పేద కుటుంబం, ఈ రోజున వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ అబ్బాయి కానీ కష్టపడి చదివి డాక్టర్ సీట్ తెచ్చుకుంటే ఈ ప్రైవేటీకరణ వల్ల వాళ్ళ బతుకులు ఏమవ్వాలి? ఒక్కసారి మీరు ఆలోచించాలి. చంద్రబాబు గారు, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు కార్పొరేట్ సంస్థలకి, సంపన్నులకి మీరు లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడితే ఇక్కడ వైద్యం అనేది అందని ద్రాక్ష అయిపోద్ది. కొందరికే ఈ వైద్యం ఈ విద్య దక్కుతుంది తప్ప మరి పేదవాడికి మరి డాక్టర్ అయ్యే అర్హత మరి ఉండదు. చూస్తే కనుక పేద విద్యార్థులు వైద్యులు కావాలని వారి కలక మాత్రం ఈరోజు కలగానే మిగిలిపోయే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉంది. విద్యారంగంలో ఏదైతే వైద్య రంగంలో విద్యా బోధన విషయంలో ఈరోజు ప్రైవేటు భాగస్వామ్యం పెట్టుబడులు అంటేనే ఈరోజు ఆ విద్య అందం దాచుకుంది. చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ చూస్తే ఆది నుండి దీన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇది ఒక ఉద్యమం కార్యరూపం దాల్చే విధంగా ఉంది. ఏ విధంగా దీన్ని అడ్డుకట్ట వేస్తారు? దుందుడుగ్గా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తాలూకు ప్రయత్నాన్ని ఎలా అడ్డుకట్టు పెట్టి దీన్ని ప్రజల్లో తీసుకెళ్తారు? అందరికీ నమస్కారం అండి. గత కొన్ని రోజులుగా మనం చూసుకోవచ్చు స్టేట్ గవర్నమెంట్లో ఎలాంటి పరిస్థితులు మారుతున్నాయో. సువర్ణ అక్షరాలతో లెక్కించబడిన ఒక పరిస్థితుల్ని అసలు ఏమీ లేని పరిస్థితులుగా క్రియేట్ చేస్తున్న టీడీపీ గవర్నమెంట్. నాకు ఎప్పటి నుంచో ఒకటే డౌట్, గ్రాఫిక్స్ అనే క్యాండిడేట్కి ముందుగా నిదర్శనం ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ గవర్నమెంట్. కేవలం చంద్రబాబు నాయుడు ఏం తానా అంటే తందానా అనే క్యాండిడేట్లో ఉన్నారు వీళ్ళు. సో ఏం చేస్తున్నారు? ఆయన లేదు అంటే లేదు, ఆయన నందిని పంది అంటే పందిని నంది అంటారు, ఎటు మార్చేస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్లో ఈరోజు మేము రావడానికి ముఖ్య కారణం ఏంటి, రాష్ట్ర అధ్యక్షుడు మా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, జగన్పూడి రాజా గారు కానీ, మా ధర్మాన కృష్ణదాస్ గారు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి అంటే 17 కాలేజీలు ఏ పరిస్థితుల్లోనే చూడమన్నారు. 5 కాలేజీలు కంప్లీట్ అయ్యి సీట్లు అలాట్మెంట్ అయిపోయింది. ఇంకో 2 కాలేజీలు కంప్లీట్ అయ్యి మిగతా కాలేజీ ఇంకొక 4,500 కోట్లు ఖర్చు పెడితే కంప్లీట్ అయ్యే పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో మీరు కొన్ని వేల కోట్ల అమరావతికి నీళ్లు తోడడానికి, కడ్డానికి కూడా కాదు, నీళ్లు తోడడానికి మీరు వేస్తున్నారు. ఆ డబ్బుల్లో సగం ఇటు పంపిస్తే ఈ పాటి కంప్లీట్ అయిపోతే ప్రతి కాలేజీలో కూడా 150 సీట్లతో పాటు ప్రతి పేదవాడికి కూడా మంచి వైద్యం అందించాలనే ఆలోచనతో 500 నుంచి 600 బెడ్లు పెట్టి ప్రతి ఒక్కడికి వైద్యం అందించాలని చూస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత ఇటుపక్క విద్య లేదు, అటుపక్క వైద్యం లేదు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని ఆలోచనతో మీరు ఉన్నారు. రానున్న రోజులు ప్రతి పేదవాడు, ప్రతి మధ్యతరగతి వరకు చూస్తున్నాడు. ఈ పరిస్థితులు ఇలా కొనసాగితే రానున్న రోజుల్లో ఇలాంటి పోరాటాలు మరిన్ని తీవ్రం అవుతాయి. ప్రతి ఒక్క అధికారికి కానీ, ప్రతి ఒక్క నాయకుడికి కానీ ఫీల్డ్ పట్టుకొని రోడ్డు మీదకి లాగే పరిస్థితులు వస్తాయి. మీరు చాలా దగ్గర చూడొచ్చు. మీ బినామీలకు ఇచ్చి, మీ తాలూకా ఎవడైతే మీ వెనక తిరిగే తొత్తులకి ఇచ్చి ఈ గవర్నమెంట్ సీట్లన్నీ మీరు ప్రైవేటైజేషన్ చేసి అమ్ముకుంటారా? డబ్బులు సంపాదిస్తారా? ఇదేనా మీకు డబ్బు సంపద సృష్టిస్తా అంటే ఇదేనా? అంటే పెదలు పొట్టగొట్టి మీరు సంపద సృష్టించుకుంటారా? ఇలాంటివి కానీ మీరు కొనసాగిస్తే ఎలాంటి పోరాటానికైనా అవసరమైతే ఆమర నిరాహారాలు దీక్ష చేసినా మాకు వచ్చిన ప్రైవేటీకరణ ఆపుకొని మా గవర్నమెంట్ సీట్లు ప్రతి పేదవాడికి, ప్రతి మధ్యతరగతి కుటుంబానికి, ప్రతి ఇంట్లో కూడా ఒక డాక్టర్ అయ్యే పరిస్థితులు తీసుకొచ్చే పరిస్థితులు మా వైఎస్ఆర్సీపీ తరపున పేదలకు అండగా నిల్చొని మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఏదైతే వైద్య విద్య ఉందో ఆ వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం, భాగస్వామ్యం చేయడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు రాష్ట్రంలో పేదవారు
వైద్యులు కావాలన్నట్టు వారి కళ మాత్రం కలగానే మిగిలిపోయే పరిణామాలు దిశగా అడుగులేస్తున్న ఈ నేపథ్యంలో ఆది నుండి కూడా క్యాబినెట్ 10 ఏవైతే మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయాలో పోరాటం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎట్టి పరిస్థితులు ఈ 10 కాలేజీలు కూడా ప్రైవేటీకరణ కాకుండా ఉండే విధంగా తాము మాత్రం పోరాటాన్ని కొనసాగిస్తున్న అవసరం అనుకుంటే ఆమరణ నిరాశ దీక్ష చేసేనే వీటిని ప్రభుత్వ రంగంలో నడిచే విధంగా తాము మాత్రం ముందుకెళ్తామని చెప్పి స్పష్టం చేశారు. మరి ఈ విషయంలో కూటమి ప్రభుత్వం పునరాలోచించుకొని ఈ ప్రక్రియను విరమించుకుంటుందా లేకపోతే దుందుడుకు తిరిగా ముందుకెళ్ళి ఈ వైద్య విద్యను అంగట్లో సరుకులా అమ్ముతుందా అనే విషయం వేచి చూడాల్సిందే. మన్యం జిల్లా నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.